హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ్ చూశారు కదండి. మా కోడలండి, రెండో కోడలికి శ్రీమంతం అండి. పుట్టింటి వారు సారైతే తీసుకొచ్చారండి శ్రీమంతం చేయడానికి. మేమైతే వంటలైతే రెడీ చేసేస్తున్నాము. వాళ్ళైతే చాలామంది వచ్చారండి. అందుకని నేనైతే పెద్ద పెద్ద గిన్నెలతో అయితే వండేస్తున్నాను వంటలు. చికెన్ కూర వండానండి, అలాగే గారెలు కూడా వేసేస్తున్నాను. మొత్తం అన్నీ వండాను కానండి వీడియోస్ తీయడం కుదరలేదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో వీడియోస్ అస్సలు తీయడం కుదరదు కదండి. వీడియోస్ కూడా నేను తీయలేదండి, పిల్లలకి ఇస్తే తీశారు. వాళ్ళు సరిగ్గా తీయలేదు. చూసారు కదా, నేనైతే దమ్ బిర్యానీ చేశానండి రొయ్యలతోటి. చికెన్ కూర వండాను, వేడి వేడిగా రైస్ వండేసాను, ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది. అలాగే రసం అండి, టమాటో రసం అయితే పెట్టేశాను. నాన్ వెజ్లోకి రసమే బాగుంటుంది కదా, చిక్కగా రసం పెట్టేశాను. అలాగే పెరుగు చట్నీ కూడా చేసేసానండి. చేప ముక్కలండి ఫ్రై చేసేసాను. చూసారు కదా, చేపలు ఫ్రై చేశానండి. పులుసు బాగోదు కదా అని గట్టిగా పెరుగు అయితే తోడేసేసాను. అలాగే మటన్ కూర అండి, మటన్ కూర కూడా వండేసానండి. అలాగే మొత్తం వంటలన్నీ రెడీ అయిపోయాయండి. భోజనాలు అయితే వచ్చిన వాళ్ళని వీడియో తీయడం కుదరలేదు. వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే వడ్డించేస్తున్నామండి. వాళ్ళు 11కి వచ్చారండి. టీలు టిఫిన్లు అయిన తర్వాత వాళ్ళకైతే భోజనాలు అయితే ఇలా వడ్డించేస్తున్నాము. వచ్చిన చుట్టాలందరికీ కూడా నీట్గా చక్కగా 2-3 బంతులేసి భోజనాలు అయితే వడ్డించేసామండి. తర్వాత మేము కూడా భోజనాలు అయితే చేసేస్తామండి. చూపిస్తాను ఉండండి మీకు. వీళ్ళంతా కూడా వచ్చిన చుట్టాలండి. చుట్టాలందరికీ చిన్న పెద్ద మొత్తం అందరికీ కూడా భోజనాలు పెట్టేశాము. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో మేము కూడా చేసేస్తున్నామండి. మా కోడలు, మా తోడు కోడలు, అలాగే నేను, ఇంకా మా పిల్లలండి, మా చిన్న అబ్బాయి అండి, అలాగే ఇప్పుడు శ్రీమంతం చేస్తున్న ఈయన భార్యకేనండి. తర్వాత మా వారు, మా కోడలు, మొత్తం ఇలా మేమంతా కూడా లాస్ట్ అండ్ ఫైనల్లో మొత్తం అయితే భోజనాలు అయితే చేసేసామండి. భోజనాలు అయితే ముగించిన తర్వాత మీకు శ్రీమంతం ఎలా అయితే చేసామో చూపిస్తానండి అంతా కూడాను. చూసారు కదా, వాళ్ళు పుట్టింటి వారు సారైతే తీసుకొచ్చారండి. ఇంకా స్వీట్స్ పెట్లు కూడా చాలా తీసుకొచ్చారండి. ఒక 20 మంది దాకా వచ్చారు. మొత్తం అంతా కూడా సార్ ఇలా తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన సారంతా కూడా చక్కగా ఇలా ప్లేట్లోకి చదిరేశారండి. ఒక 3 శారీస్ తీసుకొచ్చారండి. అలాగే మైసూర్పాకం, కాజా, ఇంకా లడ్డు, ఇంకా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి. అన్నీ కూడా తీసుకొచ్చినవన్నీ కూడా చక్కగా చూసారు కదా, ఇలా పేర్చేశారండి. మొత్తం ముందుగుండగా అమ్మాయిని కూర్చోబెట్టే ముందు ఇలా పెట్టేశారు. చాలా చక్కగా అయితే తీసుకొచ్చారండి. మేమైతే ఒక కుర్చీ వేసామండి, ఒక టేబుల్ పెట్టి పసుపు కుంకుమ పెట్టేసాము అక్షింతలు వేయడానికి. ఆమెనండి, ఆ అమ్మాయి తల్లి, నేను ఇద్దరం కలిసి అమ్మాయిని కుర్చీలో అయితే కూర్చోబెట్టేస్తున్నామండి. చాలా సింపుల్గా అయితే చేసామండి శ్రీమంతం. అంటే పెద్ద గ్రాండ్గా అయితే ఏం చేయలేదండి. చుట్టాలను మాత్రం పిలుచుకున్నాము. చూసారు కదా, అమ్మాయిని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ అమ్మాయి అయితే సదిరేస్తుందండి మొత్తం పాపని. కనిపించకుండా, అది కొంచెం నగ తగులుతుంది కదా, అందుకని ఇలా కనిపించకుండా చక్కగా ఆవిడ సదిరేశారండి. ఇప్పుడు అంతా కూడా చక్కగా ఫొటోసు, గాజులు వేయడం పాపకి మొత్తం అన్నీ చాలా చక్కగా అయితే జరిపించారండి. మొత్తం వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారండి. మేమైతే ముత్తైదులంతా కూడా చక్కగా అక్షింతలు అవి వేసేసామండి. అమ్మాయికి, ప్రెగ్నెన్సీ అమ్మాయికి చక్కగా కూర్చోబెట్టి గాజులు అయితే తొడిగేస్తున్నారండి. మొత్తం చక్కగా పసుపు, అమ్మమ్మ గారండి ఆవిడ కూడా చక్కగా అందరికీ బొట్లు అయితే పెట్టేసి గంధం అయితే పెట్టేస్తుందండి. ఇలాంటి శ్రీమంతం వేడుకలు అయితే చక్కగా చాలా సందడిగా ఉంటుంది కదండి. మా వారండి ఇద్దరం కలిసి కూడా దీవించేయమన్నారండి. అందుకని ఇద్దరం కూడా ముత్తైదులు, అమ్మ, అత్త అక్షింతలు వేసిన తర్వాత మేము కూడా చక్కగా దీవించేసానండి. ఇప్పుడు గాజులు కూడా వేస్తున్నామండి. చక్కగా గాజులు అవన్నీ వేసి అమ్మాయిని దీవించామండి. మా ఫ్రెండ్ అండి, ఈ అమ్మాయి వెళ్ళిపోతాను తొందరగా వేసేస్తాను, ఎక్కడికో బయటికి వెళ్తుందంట, తను కంగారు పడుతుంతోటే మొత్తం అమ్మాయిని ముందుగా వేయించేసామండి ఆ అమ్మాయితో కూడాను. చూసారు కదా, మొత్తం వీడియో అయితే చక్కగా చాలా బాగా అయితే వచ్చిందండి. శ్రీమంతం కూడా చాలా బాగా అయితే చేశారండి. చూసారు కదా, అన్నీ చక్కగా కిందగా పెట్టడం వల్ల ఇలా చూపించవలసి వస్తుంది. అమ్మమ్మ అండి, తాతయ్యను
చలువుడి సీర తీసుకొచ్చారండి. మేనమామ సారంటండి. ఇంకా స్వీట్సు ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి. ఆళ్ళ తాతయ్య గారు, ఆళ్ళ అమ్మమ్మ గారు, ఆళ్ళ మావయ్య, ఆళ్ళ అత్తయ్య వీళ్ళు కూడా అక్షింతలు వేసి అమ్మాయిని చక్కగా దీవించారండి. అంతా కూడా అబ్బాయి పుట్టాలి, అబ్బాయి పుట్టాలని చక్కగా చాలా చక్కగా దీవిస్తున్నారండి. ఎవరు పుట్టినా పర్వాలేదు. కాకపోతే అబ్బాయిని దీవిస్తారు కదండీ! అంతా కూడా అలానే దీవిస్తున్నారండి. చూసారు కదండీ! వాళ్ళ హస్బెండ్ చేత, అబ్బాయి చేత కూడా చక్కగా గాజులు ఏయించారండి. సరదాగా గాజులు అవన్నీ ఏయించి అంతా ఆట పట్టిస్తూ అలా చేయాలి, ఇలా చేయాలి, చెయ్యి వెయ్యి, నుంచో అలా ఒక గులాబీ ఇవ్వి, ముద్దు పెట్టు అంటూ చక్కగా అందరూ కూడా సరదాగా ఆట పట్టించారండి. అమ్మాయి చూసారా ఎలా సిగ్గుపడిపోతుందో అందరూ ఎదురుగుండగా అలా చేస్తుంటే చక్కగా ఒక రోజా ఇప్పించారండి. ముద్దు పెట్టించారు అక్కడ ఉన్న వారంతా కూడాను. అలాగే ఫొటోస్ కూడా తీయించారండి. అమ్మాయిని అబ్బాయిని కలిపి. ఇప్పుడు ముత్తైదువులండి పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! ముసలివాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళైతే గనక అక్షింతలు గాజులు వేస్తే అమ్మాయికి చాలా మంచిదండి. మొత్తం ముత్తైదువులంతా కూడా చక్కగా అక్షింతలు అవి వేస్తున్నారు. గాజులు ఒక్కొక్కళ్ళు 2 గాజులు కాడికి తొడిగేస్తున్నారండి అమ్మాయి చేతికి. చాలా బాగా అయితే జరిగిందండి శ్రీమంతం. శ్రీమంతం నేనైతే ఎప్పుడు తక్కువ అండి చూడలేదు. ఇదే ఫస్ట్ టైము బాగా చూడడం. ఫొటోస్‌లోను, వీడియోస్‌లోను చూడడమే కానీ, ఇంట్లో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి శ్రీమంతం. అంత గట్టిగా అయితే ఏం చేసేవారు కాదండి. ఇప్పుడైతే చాలా చక్కగా అయితే చేశామండి. తెలిసి తెలియకుండా చేసినా కూడా అందరికీ ముత్తైదువులందరికీ కూడా తాంబూలం, రవికెల గుడ్డ ఇప్పించేసామండి. ఇలాగా మొత్తం వచ్చిన ముత్తైదువులంతా కూడాను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి. అవైతే వీడియో తీయడం కుదరలేదు. చూసారు కదా! చాలా బాగా జరిగిందండి శ్రీమంతం. చాలా బావుందండి. వచ్చిన చుట్టాలంతా కూడా అండి వాళ్ళ అత్తయ్య అండి. ఆమె కూడా చక్కగా అక్షింతలేసి తాంబూలం తీసుకుని చక్కగా అంతా కూడా వేసేసారండి. బాగా చక్కగా దీవించారండి. ప్రతి ఒక్కరూ కూడా వీడియో అయితే మొత్తం చూపిచ్చేస్తాను చూసేయండి. ఇకపోతే వాళ్ళ పెద్దమ్మ అంటండి. ఆమె కూడా చక్కగా గాజులవి వేశారు. వాళ్ళ పెద్దమ్మలు కూడా వరుసగా అంతా కూడా గాజులేసి దీవించారండి. శ్రీమంతం వేడుకలైతే చాలా చక్కగా జరిగాయండి. ఈ అమ్మాయి మా రెండో కోడలండి. మా పెద్ద కోడలికి 2 అమ్మాయిలు. ఈ అమ్మాయి అయితే రెండో కోడలండి. ఇంకా మా మూడో అబ్బాయికి అయితే మ్యారేజ్ అవ్వలేదండి. చూసారు కదా! వాళ్ళ పెద్దమ్మ కూడా అక్షింతలు వేశారండి. అలాగే తోడుకోడళ్ళు, చిన్నత్తలు, పెద్ద అత్తలు, పెద్దవాళ్ళు అంతా కూడా చాలా చక్కగా అయితే అక్షింతలు అవి వేసేసారండి. చూసారు కదా! చాలా బాగా వేశారండి. మొత్తం అంతా కూడా ఒక మెమోరీస్‌లా మిగిలిపోతాయండి ఇలాంటివి. పెద్దమ్మ గారండి ఆవిడ కూడా చక్కగా అక్షింతలు అయితే వేసేసారండి. చాలా బాగా అయితే జరిగిందండి శ్రీమంతం. ఈమె మా తోడుకోడలండి. ఈమె కూడా చక్కగా గాజులేసి అక్షింతలు అయితే వేసేశారు. గాజులు వేయలేదు అత్తయ్య గారు అంటూ వాళ్ళ అత్తయ్య గారికి చెప్తుందండి. గాజులు అత్తయ్య గారు కూడా వేసేసిందండి ఆవిడ కూడాను. చక్కగా అందరికీ తాంబూలం రేకుల గుడ్డ అమ్మాయి చేత చెంగులో పెట్టించి మరి చక్కగా అందరికీ ఇప్పించారండి తాంబూలం. చాలా బాగా అయితే శ్రీమంతం జరిగిందండి. కాకపోతే నేను వీడియో తీస్తే మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందండి. అందుకనే నేను వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. తప్పడం లేదు. మా పెద్ద అబ్బాయి, పెద్ద కోడలండి. వాళ్ళ పిల్లలండి ఇద్దరు కూడాను. వీళ్ళు కూడా అక్షింతలు వేసి, గాజులు వేసి ఫొటోస్ అవి దిగేశారండి. మా అక్క కూతురండి ఈమె. ఇద్దరు కూడా మా అక్క కూతుళ్ళే. ఆమె మా వదిన కూడానండి. వీళ్ళు కూడా చక్కగా గాజులు అవి వేసేసి, అక్షింతలు అవి వేసి, తాంబూలాలు అయితే కూడా వీళ్ళు కూడా తీసుకుని ఫొటోస్ అయితే దిగేశారండి. లాస్ట్ అండ్ ఫైనల్ 2-3 గంటలైతే శ్రీమంతం జరిపించారండి. అంతా అక్షింతలు వేసి స్వీట్స్ అని తినిపించడం. అబ్బాయిని మళ్ళీ స్వీట్ పెట్టడానికి మళ్ళీ అయితే పిలిచారండి. అంతా కూడా లాస్ట్ అండ్ ఫైనల్‌లో కడుపు చల్లగా ఉండాలని చెప్పి, పుట్టింటి సారని చెప్పి అంతా కూడా కొద్దిగా చలిమిడైతే అమ్మాయి నోట్లో పెట్టేశారండి. ఈమె తోడుకోడలండి. మా బావ కోడలు అలాగే వాళ్ళ చెల్లులండి. మా తోడుకోడలు చెల్లెలు అంతా కూడా చక్కగా
అక్షింతలు వేసి తాంబూలం తీసుకుని అమ్మాయిని దీవించారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఇంట్లో ఫస్ట్ టైం నేను శ్రీమంతం వేడుకలు జరిపించడం అండి. ఫస్ట్‌లో అంత సీమంతం అంటే ఏంటో అంత చేయడం అది కూడా తక్కువే కదండీ! ఇప్పుడైతే చక్కగా అంతా కూడా ఇలా శ్రీమంతాలయి చేసుకుంటున్నారు కాబట్టి, మేము కూడా చాలా చక్కగా శ్రీమంతం అయితే జరిపించామండి. చాలా బాగా జరిగింది. ఈ అమ్మాయి అండి ఆడపడుచండి మా బావ కూతురు. ఆమెకు కూడా చక్కగా తాంబూలం అయితే పెట్టిచ్చేసారండి. లాస్ట్ అండ్ ఫైనల్‌లో ఇంకా తను కూడా తాంబూలం తీసుకోవాలి కదండీ! ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా తాంబూలాలు ఇవ్వాలి కాబట్టి మా వదిని కంగారు పెడుతుందండి. గబగబా తెవలసండి అమ్మాయిని పంపించడానికి టైం అయిపోయిందని చెప్పి అంటుందండి. వాళ్ళిద్దరూ వాళ్ళ పెదనాన్నగారి కోడళ్ళంటండి. ఇద్దరూ కూడా చక్కగా అక్షింతలు వేసి వాళ్ళు కూడా చక్కగా గాజులయి తొడిగేసి తాంబూలం తీసుకున్నారండి. వీళ్ళిద్దరూ చక్కగా ఫోటోస్, వీడియోస్ భలే తీశారండి. మొత్తం వీడియోస్, ఫోటోస్ అన్నీ కూడా వీళ్ళ ఫోన్‌లో ఉన్నాయండి. శ్రీమంతానికి సంబంధించినయి. చాలా చక్కగా నుంచుని ఓపికగా వీడియోస్ అయితే తీసుకున్నారు వీళ్ళిద్దరూ. లాస్ట్ అండ్ ఫైనల్‌లో అయితే తాంబూలం తీసుకున్నారండి. వచ్చిన చుట్టాలందరినీ ఒక రౌండ్ అయితే వేసేసాను చూడండి. చక్కగా ఇంకా బయటన కూడా ఉన్నారండి. కొంతమందిని మాత్రం నేను ఇలా తీశాను. ఆళ్ళ అమ్మ అయితే మళ్ళీ దీవించుకుంటుందండి అమ్మాయిని, దేవిని. చూసారు కదా! వాళ్ళ మేనత్త, వాళ్ళ అమ్మనండి. వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసామండి. ముందు తాంబూలం తీసుకోలేదండి ఆవిడ. అందుకని మొత్తం ఇద్దరికీ కూడా తాంబూలం ఇచ్చామండి. ఆమె చలిమిడి పెడుతుంది. కొద్ది కొద్దిగా అందరూ కూడా స్వీట్ అయితే పెట్టేశారండి. చాలా బాగా అయితే శ్రీమంతం వేడుకలు జరిగాయండి. చూసారు కదా! లాస్ట్ అండ్ ఫైనల్‌లో చక్కగా అంతా కూడా తాంబూలం తీసుకున్నారు. ఈ అమ్మాయి మా అన్న కూతురండి. తను కూడా గాజులు వేసి చక్కగా తాంబూలం అయితే తీసుకుంది. ఒక్కొక్కరిని మీకు అందరినీ పరిచయం చేసేసాను. ఎవరు ఏంటనేది కూడా చుట్టాలందరినీ కూడా చెప్పేశాను కదండీ! తను కూడా గాజులు వేసేసింది. తర్వాత తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసాము. చాలా చక్కగా అయితే శ్రీమంతం వేడుకలు జరిగాయండి. మా వదిన కూడా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌లో తాంబూలం తీసేసుకుంటుందండి. తను కూడా చూసారు కదా! తాంబూలం తనకు కూడా లాస్ట్ కదండీ! ఇప్పించేస్తున్నాము. తర్వాత ఫోటోస్ కూడా కొన్ని ఫోటోస్ దిగామండి. కానీ అన్నీ చూపిద్దామా అంటే వీడియో లెంత్ పెద్దదైపోతుంది. ఎవరు చూస్తారు చెప్పండి. అందుకని తక్కువగా పెట్టానండి. మళ్ళీ ఆ అమ్మాయికైతే శారీ అయితే మళ్ళీ నెక్స్ట్ పుట్టింటి వారు పట్టుకొచ్చిన శారీ కూడా కట్టించి కొంతమందికైతే తాంబూలాలు ఇప్పించారండి. వీళ్ళ తోడుకోడళ్ళు ఇద్దరు ఆడపడుచండి. చక్కగా ఫోటోసు, వీడియోసు మళ్ళీ సరదా తీరక మళ్ళీ దిగారండి వీళ్ళు. చాలా బాగా జరిగిందండి శ్రీమంతం. ఇంతలా చెప్తున్నానని ఏమనుకోకండి. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైందండి. కాకపోతే అందరినీ చూపిద్దామన్న ఉద్దేశంతో నేనైతే వీడియోని అలా ఉంచేశాను. తగ్గించలేదు. తోడుకోడళ్ళు ఇద్దరునండి అత్తగారిని పెట్టుకుని కూర్చోబెట్టుకుని మధ్యలో వీడియో తీశారండి. తప్పలేదు నాకు కుర్చీలో కూర్చోవడం. వీళ్ళిద్దరూ తోడుకోడళ్ళు బావగారండి. మా పెద్ద బావగారు గారి అబ్బాయి, కోడలు. అలాగే తోడుకోడలు కూతుళ్ళు ఇద్దరిని కూడా ఫోటో తీయించుకుందండి. లాస్ట్ అండ్ ఫైనల్‌లో ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగేసామండి. ఇదేనండి మా ఫ్యామిలీ. వీళ్ళిద్దరూ మా కోడలు, తోడుకోడలండి. మా చిన్న మావయ్య గారి కోడళ్ళు. మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.